మా గులాబీ మొక్కకు అసలు పువ్వులు పూయడం లేదు. మందార మొక్క ముందు బాగా పూసేది, ఇప్పుడైతే పూస్తలేదని చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయండి. ఈరోజు ఒక మంచి రెమెడీ అయితే నేను చూపించబోతున్నాను. ఇది ఇవ్వడం వల్ల మొక్కలకైతే చాలా బాగా పూలు పూస్తాయి. ఏదైతే మరి మొక్కలు పువ్వులు పూయకుండా ఆగిపోయిందో ఆ మొక్కలకి కూడా చక్కగా పూలు అయితే పూస్తాయి. ఇదేంటి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈరోజు రెమెడీ చూపించే కంటే ముందు కొన్ని విషయాలైతే మొక్కల గురించి మాట్లాడుకుందామండి. మొక్కలకి పువ్వులు బాగా పూయాలంటే ముఖ్యంగా కావాల్సింది సన్లైట్. మీరు మీ గార్డెన్లో మొక్కలని ఎండ తగిలే ప్లేస్లో పెట్టండి, చక్కగా పూలు బాగా పూస్తాయి. సన్లైట్తో పాటు ఫర్టిలైజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టైంకి మనమైతే కావాల్సిన పోషకాలు మొక్కకి ఇచ్చినప్పుడే పువ్వులు బాగా పూస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎంత బాగా పూసినాయో. ఈ పన్నీర్ గులాబీ అయితే దాదాపు 4 years బ్యాక్ మొక్కనండి, చాలా బాగా పూలు అయితే పూస్తుంది. కటింగ్స్ ద్వారా పెంచిన మొక్క ఇది. మరి ఈరోజు నేను ఒక రెమెడీ చెప్తానని చెప్పినాను కదా, అది ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఇవి పట్టిక. ఈ పట్టికని వాడడం వల్ల మన మొక్కల పైన అయితే చాలా బాగా పువ్వులు పూస్తాయి. ఇది ఫర్టిలైజర్ అయితే కాదండి, అలాని కెమికల్ కూడా కాదు. ఇది ఆర్గానికే. మనము వాటర్ ట్యాంక్స్లలో వేస్తాం కదా వాటర్ ప్యూరిఫై చేయడానికి, ఆ పట్టిక ఇది. మనకు కిరాణా స్టోర్స్లో ఈజీగా దొరికిపోతుంది. ఇది ఇచ్చే విధానం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇట్లా ఒక మొక్క 12 ఇంచుల పాట్కి ఈ సైజు ఇప్పుడు నేను ఇస్తున్నాను కదా, 1 ఇంచ్ అంత సైజు పట్టికను ఇట్లా మట్టిలో కప్పి పెట్టేస్తున్నాను. ఇది మనం పౌడర్ ఫామ్లో చేసి కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున మనం ఇవ్వచ్చు మొక్కకి. ఇలా డైరెక్ట్గా ఇట్లా ముక్కల్లాగా మనం మొక్కకి ఇవ్వడం వల్ల కూడా యూజ్ ఉంటుంది. ఎట్లా అంటే కంటిన్యూస్గా వర్షం అయితే పడుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఈ వర్షాకాలంలో, చక్కగా అది స్లోగా రిలీజ్ అవుతూ మొక్క అసిడిక్గా మారుతుందండి. సాయిల్ అంతా కూడా చాలా ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మట్టి అంతా కూడా ఆల్కలైన్ అయిపోతుంది కొన్నిసార్లు, అందుకే మనకు పువ్వులు రాకుండా అయిపోతుంది. చాలామంది మరి కమెంట్స్ పెడుతూ ఉంటారు, ముందైతే బాగా పూస్తుంది ఇప్పుడైతే పూస్తలేదు అని. అంటే మట్టి అసిడిటీ కోల్పోయింది అన్నట్టు అర్థము. అయితే మనం ఈ విధంగా ఈ పట్టిక మనము నెలకొకసారి ఇవ్వడం వల్ల అయితే తిరిగి మట్టి అంతా కూడా అసిడిక్గా మారుతుంది. మట్టిలోని యాసిడిక్ నేచర్ అంటే పూలకు చాలా ఇష్టము, అందుకని పూల మొక్కలకి యాసిడిక్గా ఉంచాలి ఆ సాయిల్ అంతా కూడా ఎప్పుడు కూడా. అలాగని మనం కంటిన్యూస్గా రెగ్యులర్గా కూడా ఇవ్వడానికి వీల్లేదు. కంపల్సరిగా నెలకు ఒక్కసారి మాత్రమే మనం ఈ పట్టిక మన మొక్కలకి ఇవ్వాలి. దీన్ని ఆలం అంటారు. ఇది ఏ మొక్కలకు ఇవ్వచ్చు అంటే అన్ని రకాల పూల మొక్కలకు ఇవ్వచ్చు. తర్వాత కాయగూర మొక్కలకు వచ్చే వరకల్లా కొన్ని మొక్కలు ఉంటాయి, ఈ సిట్రిక్ జాతికి చెందిన మొక్కలు అయితే వాటికి యాసిడిక్ సాయిల్ ఇష్టం ఉంటుంది. నిమ్మ మొక్కలకి, టమాటా మొక్కలకి యాసిడిక్ సాయిల్ అంటే ఇష్టము, వాటికి మనం ఈ పట్టిక ఇవ్వచ్చు. ఇది ఇచ్చిన తర్వాత వాటర్ ఇవ్వండి మొక్కకి. నా పాట్స్ అన్నీ కూడా తడిగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను వాటర్ ఇస్తలేను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.